డిజిటల్కి స్వాగతం. నేను మీ రాజా. ఈరోజు మనం గూగుల్ పిక్సెల్ 3a స్మార్ట్ ఫోన్ గురించి మనం చూడబోతున్నాం. మనకి పిక్సెల్ 3 సిరీస్ నుంచి గూగుల్ కొత్తగా తీసుకొచ్చినటువంటి పిక్సెల్ 3a మరియు పిక్సెల్ 3a XL స్మార్ట్ ఫోన్లు మనకి లాంచ్ అయ్యాయి ఇండియాలో. అయితే ప్రస్తుతం మన దగ్గర ఉంది పిక్సెల్ 3a XL. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క అన్బాక్సింగ్ మరియు ఫస్ట్ ఇంప్రెషన్స్ చూడబోతున్నాం. మనకు తెలుసు గూగుల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్స్ అంటేనే కెమెరాకి పెట్టింది పేరు. ఈ స్మార్ట్ ఫోన్స్తో తీసే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. ఆల్రెడీ మనం పిక్సెల్ 3 స్మార్ట్ ఫోన్ వాడిన వాళ్ళకి దీని గురించి తెలుసు. అలాగే మనం న్యూస్లో కూడా చాలా చూసాను దీని గురించి. సో దీని గురించి ప్రత్యేక విషయాలు ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇప్పుడు మన దగ్గర ఉంది గూగుల్ పిక్సెల్ 3a XL. ఈ ఫోన్ యొక్క బాక్స్ మాత్రం చాలా బాగుంది. అలాగే దీని గురించి వివరాలు చూడబోతున్నాం ఇప్పుడు మనం. అయితే నేను కంఫర్టబుల్ కోసం సీల్ ముందుగానే తీశాను. సో మనం చూద్దాం ఈ ఫోన్ బాక్స్లో మనకి ఏమవుతున్నాయో. మనకి డిజైన్ ఇది బ్లాక్ కలర్ వేరియంట్ మన దగ్గర ఉంది. అలాగే దీంతో పాటుగా మనకి యూజర్ మాన్యువల్స్ అందించారు. అలాగే దీంతో పాటుగా మనకి అడాప్టర్ కూడా అందించారు. దీంతో పాటుగా మనం ఓటీజీ అడాప్టర్. సో దీని ద్వారా మనం ఆండ్రాయిడ్ మరియు iOS రెండు ఫోన్ నుంచి కూడా మనం బ్యాకప్ తీసుకోవచ్చు. ఇది ఆండ్రాయిడ్ 8 పైన iOS 8 పైన ఇది నడుస్తుంది. అలాగే ఆండ్రాయిడ్లో వచ్చేసి 5 వర్షన్ పైన ఏదైతే ఉన్నాయో ఫోన్లు దాని నుంచి మనం అప్డేట్ తీసుకోవచ్చు అనమాట. దీంట్లో మన ఫోన్లో ఉన్న అన్ని ఫోటోలు వీడియో అన్నీ కూడా డీటెయిల్స్. అలాగే మనకి ఇక్కడ Type-C USB కేబుల్ మనకి ఇక్కడ అందించింది. అలాగే బాక్స్తో పాటుగా మనకి ఇయర్ ఫోన్స్ కూడా దీంట్లో అందించింది. సో ఇయర్ ఫోన్స్ కూడా విడిగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే దీంట్లో అందించిన ఛార్జర్ మనం చూద్దాం. ఇది వచ్చేసి 18 వాట్స్ స్పీడ్ ఛార్జర్ మనకి దీంతో పాటు అందించింది. సో మనం అత్యంత వేగంగా ఛార్జింగ్ చేసుకోవచ్చు మన ఫోన్ని. ఇక ఫోన్ గురించిన విశేషాలు మనం చూద్దాం. ఫోన్ అయితే బ్లాక్ కలర్ వేరియంట్ చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి మనకి గ్లాస్ అందించింది. ఇక్కడ గ్లాస్ డిజైన్. అలాగే ఇది పూర్తిగా ఫోన్ వచ్చేసి మనకి పాలికార్బోనేట్ తోటి మనకి యూనిబాడీగా ఈ ఫోన్ని అందించింది. అనుకో చూసారు కదా మనకి ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించింది మనకి. అలాగే మనకి ఒక LED ఫ్లాష్తో కూడిన కెమెరాని మనకి అందించింది. ఇక్కడ మనకి ఈ బ్యాక్ కెమెరా వచ్చేసి 12.2 మెగాపిక్సెల్ కెమెరా ఇది మనకి. అది కూడా మనకి f1.8 అపర్చర్ తోటి అందించబడింది. ఇక దీని గురించి మనం చూసినట్లయితే దీంట్లో అందించిన సెన్సార్ మనకి Sony IMX363 సెన్సార్ దీంట్లో మనకు అందించింది. కాబట్టి మనకి దీంతో అద్భుతమైన ఫోటోలు తీసుకోవచ్చు. అలాగే మనం కుడి భాగంలో చూసినట్లయితే ఫోన్కి దీంట్లో మనకి పవర్ బటన్ అందించింది. అలాగే మనకి వాల్యూమ్ రాకర్స్ దీని కింద భాగం అందించింది. మనం ఫోన్ ఆన్ చేయబోతున్నాం. ఇప్పుడు ఫోన్ ఆన్ చేస్తాం. ఈలోపు మనం మిగతా వివరాలు కూడా చూద్దాం. దీంట్లో అయితే మనకి ఎటువంటి నాచ్ ఇవ్వలేదు మనకి డిస్ప్లేలో. దీన్ని మనకి 6 అంగుళాల డిస్ప్లే అందించిందండి. అది కూడా మనకి ఫుల్ HD+ రెజల్యూషన్ అందించే gOLED దీంట్లో అందించింది. అంటే ఇది మనకి మంచి వ్యూయింగ్ యాంగిల్ మనం అందిస్తుంది. అలాగే కలర్స్ కూడా వైబ్రాంట్గా మనకి దీంట్లో కనపడతాయి. అలాగే దీని పైభాగంలో మనకి ఒక సెల్ఫీ కెమెరాని అందించింది. ఇది వచ్చేసి f2.0 అపర్చర్ కలిగినటువంటి 8 మెగాపిక్సెల్ కెమెరా. అది కూడా 84 ఫీల్డ్ వ్యూ వైడ్ యాంగిల్ తోటి మనకు అందించింది. సో మనం సెల్ఫీస్ కూడా మనం వైడ్ యాంగిల్ సెల్ఫీస్ మనం తీసుకోవచ్చు. ఇక దీనికి మనకి ఎడమ భాగంలో చూసినట్లయితే మనకి ఇక్కడ సిమ్ ట్రే అందించింది. దీంట్లో మనం కేవలం ఒక సిమ్ మాత్రమే అనుసంధానం చేసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో ఇచ్చింది కూడా ఈ సిమ్ మనకి ఈ సిమ్ తోటి వాడుకునే విధంగా ఒక సిమ్ మాత్రమే దీంట్లో అందించింది. ఇక దీనికి కింద భాగంలో చూసినట్లయితే Type-C ఛార్జర్ పోర్ట్ మనకి దీంట్లో అందించింది. అలాగే మనకి డౌన్ ఫైరింగ్ స్పీకర్స్ అందించింది. అలాగే పై భాగంలో ఇంతకు ముందుకు మనకి మిస్ అయినటువంటి 3.5mm జాక్ కూడా దీంట్లో అందించింది. దీంట్లో అందించిన ప్రాసెసర్ గురించి మనం చూసినట్లయితే దీంట్లో మనకి Qualcomm Snapdragon 670 ప్రాసెసర్ దీంట్లో అందించింది. దీని గురించి మనం మాట్లాడినట్లయితే ఈ ప్రాసెసర్ మనకి 660కి 2 రెట్లు వేగంగా పనిచేసే ప్రాసెసర్ అని చెప్పవచ్చు. అయితే ఈ ధరలో మనకి ఇది కొంచెం ఇబ్బంది కలిగే విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీన్ని మనకి ఇండియాలో 44,999 రూపాయల ధరకి మనకి ఇది విడుదల చేసింది. కాబట్టి ఈ ధరలో ఈ ప్రాసెసర్ మనకి దీంట్లో కొంచెం ఇబ్బందికర విషయం అని చెప్పుకోవచ్చు. కానీ మిగతా అన్ని ఫీచర్లు ఇది చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ స్క్రీన్ కూడా మనకి మనకి డ్రాగన్ టైల్ గ్లాస్ తోటి దీన్ని మనకి అందించింది. సో ఇది మనకి గ్లాస్ కూడా మనకి గట్టిగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక దీంట్లో మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది దీని కెమెరా ఫీచర్స్. తెలుసు మనకి గూగుల్ పిక్సెల్ ఫోన్లు అంటేనే కెమెరా పరంగా అద్భుతంగా ఉంటాయని తెలుసు. మనం ఒక ఫోటో తీసి చూద్దాం పోర్ట్రేట్ మోడ్లో. ఇది మనకి ఇమేజ్ని ప్రాసెసింగ్ చేసి అందిస్తుంది. కాబట్టి మనకి ఈ ఫోటోలు ప్రాసెసింగ్ తర్వాత మనకి 2 రకాలుగా చూసుకోవచ్చు. ఒకటి వచ్చేసి పోర్ట్రేట్లో మనం ఏదైతే తీసామో ఆ ఫోటో ప్లస్ నార్మల్ ఫోటో. ఇది చూసారు కదా, ఇది పోర్ట్రేట్, ఇది నార్మల్. అయితే మనం ముందుగా తీసిన ఫోటోలు మనం చూసినట్లయితే ప్రతి ఫోటోలో కూడా మనకి చూసారు కదా చాలా క్లారిటీగా ఉంటాయి ఫొటోస్. ఈ ఫోటో చూసారు కదా
ఇది పోర్ట్రేట్ మోడ్ చాలా అద్భుతంగా వచ్చింది ఈ ఫోటో. దీన్ని మనం పోర్ట్రేట్ తీసేసి కూడా చూసుకోవచ్చు. అంటే మనకి ఫోటో తీసిన తర్వాత ప్రాసెసింగ్ చేసి అందిస్తుంది ఫోటోని. ఇది ప్రాసెసింగ్ అంటే మనం తీసిన ఫోటో ఈ ప్రాసెసర్ ద్వారా పోర్ట్రేట్లో అందించిన ఫోటో అనమాట. సో మనం ప్రతి ఫోటోను కూడా మనం ఫోటో తీసిన తర్వాత ప్రాసెసింగ్ చేసి అందిస్తుంది. సో ఈ ఫోన్ తోటి మనకి 4K రిజల్యూషన్ తోటి 30 FPS దగ్గర మనం వీడియోస్ తీసుకోవచ్చు. అలాగే 1080 పిక్చర్స్ తోటి మనం వీడియో తీసినట్లయితే కనుక 30 FPS, 60 FPS మరియు 120 FPS దగ్గర ఫొటోస్ తీసుకోవచ్చు. అలాగే దీన్ని మనం 720 పిక్సెల్స్ దగ్గర కనుక మనం తీసినట్లయితే కనుక వీడియో అత్యధికంగా 240 FPS దగ్గర మనం ఫొటోస్ తీసుకోవచ్చు. సో అంటే వీడియోస్ తీసుకోవచ్చు. సో దీంతో మనం అద్భుతమైన వీడియోస్ మరియు ఫొటోస్ తీసుకోవచ్చు. సో ఈ ఫోన్ గురించిన విశేషాలు ఇవే గాయస్. దీని గురించిన పూర్తి రివ్యూ మరియు దీని కెమెరాకి సంబంధించిన టెస్టింగ్స్ నేను మీకు నెక్స్ట్ మరొక వీడియోలో అందించబోతున్నాను. ఈ ఫోన్ గురించి మీరు ఇంకేదైనా వివరాలు తెలుసుకోవాలనుకుంటే కనుక తప్పకుండా వీడియో కింద కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అలాగే మరిన్ని టెక్ అప్డేట్స్ కనుక మీరు అవ్వాలనుకుంటే డిజిట్ తెలుగు యొక్క యూట్యూబ్ మరియు ఫేస్బుక్ ఛానల్ని అప్డేట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.